పౌరులు, ప్రభుత్వాలు. మీ అందరి ప్రోత్సాహంతో ఈ వీడియోతో మనం 10వ తరగతి లైవ్ వీడియో ఎగ్జామ్ సిరీస్ను పూర్తి చేసుకుంటున్నాం. సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 10వ తరగతి సోషల్ స్టడీస్లోని 22వ చాప్టర్ పౌరులు, ప్రభుత్వాలు పాఠ్యాంశం నుంచి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షను కొనసాగిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే ముఖ్య పాత్ర నిర్వర్తించవలసిన వారు. ఆప్షన్ 1 ప్రభుత్వ శాఖలు, పౌరులు. ఆప్షన్ 2 పోలీస్ సిబ్బంది, రెవెన్యూ శాఖ. ఆప్షన్ 3 రెవెన్యూ శాఖ, పౌరులు. ఆప్షన్ 4 ప్రభుత్వ శాఖ, పోలీస్ సిబ్బంది. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రభుత్వ శాఖలు, పౌరులు. సెకండ్ క్వశ్చన్, సమాచార కమిషన్ల పరిధిలోకి రాని సంస్థలు. ఏ సైనిక దళాలు, బి భద్రతా సంస్థలు, సి ప్రజాపనుల శాఖ, డి విద్యా సంస్థలు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి. ఆప్షన్ 2 బి కామా సి సరైనవి. ఆప్షన్ 3 సి కామా డి సరైనవి. ఆప్షన్ 4 డి కామా ఏ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి. థర్డ్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడి చేయడానికి గల మినహాయింపుకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం. ఆప్షన్ 1 భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం. ఆప్షన్ 2 పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం. ఆప్షన్ 3 ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం. ఆప్షన్ 4 ప్రభుత్వం విధులను అందించే సంస్థలు, సంబంధిత ప్రభుత్వ నోటిఫికేషన్ల ద్వారా ఏర్పడిన సంస్థలు అందించే సమాచారం. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రభుత్వం నిధులు అందించే సంస్థలు, సంబంధిత ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థలు అందించే సమాచారం. ఫోర్త్ క్వశ్చన్, న్యాయ సేవల పీఠాల చట్టాన్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 3 3. ఫిఫ్త్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టంను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆప్షన్ 1 2000, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 2011, ఆప్షన్ 4 2009. సరైన సమాధానం ఆప్షన్ 2 2005. సిక్స్త్ క్వశ్చన్, ఉచిత న్యాయ సహాయం పొందడానికి వార్షిక ఆదాయం ఎంత ఉండాలి. ఆప్షన్ 1 3 లక్షల కంటే తక్కువ. ఆప్షన్ 2 1 లక్ష కంటే తక్కువ. ఆప్షన్ 3 50,000 కంటే తక్కువ. ఆప్షన్ 4 2 లక్షల కంటే తక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 2 1 లక్ష కంటే తక్కువ. సెవెంత్ క్వశ్చన్, సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా పీఠాలు ఏర్పాటు చేసింది. ఆప్షన్ 1 2000, ఆప్షన్ 2 2001, ఆప్షన్ 3 2002, ఆప్షన్ 4 2003. సరైన సమాధానం ఆప్షన్ 3 2002. ఎయిత్ క్వశ్చన్, న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఉద్దేశాలకు సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 సమాజంలో బలహీన వర్గాలకు నామమాత్రపు ఫీజుతో న్యాయ సేవలు అందించడం. ఆప్షన్ 2 న్యాయ సేవ ప్రాధికారిక సంస్థ చట్టాన్ని చేయడం. ఆప్షన్ 3 సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా చేయడం. ఆప్షన్ 4
కోర్టుల బయట సమర్థ అత్యామ్నాయ పరిష్కార విధానాలను రూపొందించడం. సరైన సమాధానం ఆప్షన్ 1, సమాజంలో బలహీన వర్గాలకు నామమాత్రపు ఫీజుతో న్యాయ సేవలు అందించడం. 9th క్వశ్చన్, ఈ కింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు. ఆప్షన్ 2, న్యాయ వ్యవస్థ మాదిరి సమాచార కార్యాలయాలను స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఆప్షన్ 3, పౌర సమాచార అధికారి సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరిస్తే రాష్ట్ర కేంద్ర సమాచార కమిషన్ల ఆదేశాల మేరకు వారిని శిక్షించవచ్చు. ఆప్షన్ 4, రాజ్యాంగం క్రింద ఏర్పడిన సంస్థలు సమాచార హక్కు చట్టం కిందకు రావు. సరైన సమాధానం ఆప్షన్ 4, రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థలు సమాచార హక్కు చట్టం కిందకు రావు. 10th క్వశ్చన్, న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందేవారు ఏ స్త్రీలు పిల్లలు, బి పారిశ్రామిక కార్మికులు, సి ఎస్సీ ఎస్టీ కులాల వారు. సరైన సమాధానం కింది వారి నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1, ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2, బి కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3, ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4, ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4, ఏ బి మరియు సి సరైనవి. 11th క్వశ్చన్, లోక్ అదాలత్. ఆప్షన్ 1, ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ అప్పటికే చెల్లించి ఉంటే కేసు పరిష్కరించబడినప్పుడు నియమాలకు లోబడి రుసుము తిరిగి చెల్లిస్తారు. ఆప్షన్ 2, లోక్ అదాలత్ ఇచ్చే తీర్పుకు సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకు ఉండే విలువ ఉంటుంది. ఆప్షన్ 3, అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. వాదించడానికి అడ్వకేట్లను నియమిస్తారు. 4, వివాదాలను పరిష్కరించే సమయంలో లోక్ అదాలత్ పౌర విచారణ స్మృతి సాక్ష్యాల చట్టంను ఖచ్చితంగా పాటించాలి. సరైన సమాధానం ఆప్షన్ 4, వివాదాలను పరిష్కరించే సమయంలో లోక్ అదాలత్ పౌర విచారణ స్మృతి సాక్ష్యాల చట్టంను ఖచ్చితంగా పాటించాలి. 12th క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ న్యాయ సేవల పీఠాల చట్టం 1987ను 1999లో 2003లోను సవరించారు. బి ఈ న్యాయ సేవల చట్టం కింద లోక్ అదాలత్లను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేశారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1, ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2, ఏ సరికానిది, బి సరియైనది. ఆప్షన్ 3, ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4, ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 2, ఏ సరికానిది, బి సరైనది. 13th క్వశ్చన్, లోక్ అదాలత్ వల్ల ప్రయోజనం. ఏ ఉచిత న్యాయ సలహాలను అందించడం. బి ఎలాంటి కోర్టు రుసుము ఉండదు. సి కేసులను వేగంగా పరిష్కరించడం. సరైన సమాధానం కింది వాళ్ళ నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1, ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2, బి కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3, ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4, ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4, ఏ బి మరియు సి సరైనవి. 14th క్వశ్చన్, సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ ప్రతి ప్రభుత్వ శాఖ రికార్డులు నిర్వహించి వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి. బి పౌరులు ఎవరు అడగకుండానే ప్రతి శాఖ తమకు సంబంధించి కొన్ని వివరాలను స్వచ్ఛందంగా బహిర్గతం చేయాలి. సి కొన్ని ప్రత్యేక శాఖల్లో సమాచారం కోసం ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1, ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2, బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3, ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4, ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1, ఏ మరియు బి సరైనవి.
15th క్వశ్చన్. ఈ కింద జతపరిచే విధానం గమనించి తప్పు జతను గుర్తించండి. ఆప్షన్ 1 వ్యభిచార వృత్తి నివారణ చట్టం 1955. ఆప్షన్ 2 బాల నేరస్తుల న్యాయ చట్టం 1986. ఆప్షన్ 3 న్యాయ సేవల పీఠాల చట్టం 1987. ఆప్షన్ 4 మానసిక ఆరోగ్య చట్టం 1987. సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యభిచార వృత్తి నివారణ చట్టం 1955. 16th క్వశ్చన్. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ పౌరుడైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడగవచ్చు. బి తమకు ఆ సమాచారం ఎందుకు కావాలో వివరించాల్సిన అవసరం పౌరులకు కలదు. సి సమాచారాన్ని సేకరించే వ్యక్తి తను ఎవరో తెలియజేయాల్సిన అవసరం లేదు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. 17th క్వశ్చన్. మీ గ్రామంలో వేసిన రోడ్డుకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలి? ఆప్షన్ 1 మండల రెవెన్యూ అధికారి. ఆప్షన్ 2 రోడ్లు భవనాల శాఖ మంత్రి. ఆప్షన్ 3 జిల్లా కలెక్టర్. ఆప్షన్ 4 ప్రజా పనుల శాఖ. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రజా పనుల శాఖ. 18th క్వశ్చన్. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి సంస్థ ప్రచురించవలసిన సమాచారాన్ని గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 సంస్థల వివరాలు, విధులు, బాధ్యతలు. ఆప్షన్ 2 సంస్థలోని అధికారులు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు. ఆప్షన్ 3 నిర్ణయాలు తీసుకోవడంలో అనుసరించకూడని విధానాలు, జవాబుదారీ విధానాలు గోప్యంగా ఉంచాలి. ఆప్షన్ 4 సలహా ఇవ్వడం కోసం 2 లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సంఘాల వివరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్ణయాలు తీసుకోవడంలో అనుసరించకూడని విధానాలు, జవాబుదారీ విధానాలు గోప్యంగా ఉంచాలి. 19th క్వశ్చన్. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని పొందడానికి పౌరులు చెల్లించాల్సిన రుసుము రూపాయల్లో. ఆప్షన్ 1 1 నుండి 2. ఆప్షన్ 2 5 నుండి 10. ఆప్షన్ 3 10 నుండి 15. ఆప్షన్ 4 20 నుండి 50. సరైన సమాధానం ఆప్షన్ 2 5 నుండి 10. 20th క్వశ్చన్. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలు. ఏ రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థలు. బి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల ప్రకారం ఏర్పడిన సంస్థలు. సి సంబంధిత ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థలు. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి. 21st క్వశ్చన్. ఈ కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లోక్ అదాలత్లో దీర్ఘకాలం కోర్టుల్లో ఉన్న కేసుల జోలికి వెళ్ళవు. ఆప్షన్ 2 అన్ని రకాల సివిల్ కేసులను లోక్ అదాలత్లు చేపడుతున్నాయి. ఆప్షన్ 3 రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు కేసుల గురించి దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్ 4 ప్రతి జిల్లాలో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఆ జిల్లా జడ్జి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. సరైన సమాధానం ఆప్షన్ 1 లోక్ అదాలత్లో దీర్ఘకాలం కోర్టులో ఉన్న కేసుల జోలికి వెళ్ళవు. 22nd క్వశ్చన్. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు పొందడంలో ముఖ్య పాత్ర పోషించేవారు. ఆప్షన్ 1 పౌరులు, ప్రభుత్వం. ఆప్షన్ 2 ప్రభుత్వం, పోలీసులు. ఆప్షన్ 3 పౌరులు, అధికారులు. ఆప్షన్ 4 ప్రభుత్వం, రాజకీయ నాయకులు. సరైన సమాధానం ఆప్షన్ 1 పౌరులు, ప్రభుత్వం. 23rd క్వశ్చన్. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి. ఆప్షన్ 2 తనకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చేయాలి. ఆప్షన్ 3 రికార్డులను తేలిగ్గా బయటకు తీయడానికి వర్గీకరించి సూచికల్లో నిర్వహించాలి.
ఆప్షన్ 4 ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు అన్ని వాస్తవాలను వెల్లడి చేయాల్సిన అవసరం లేదు. సరైన సమాధానం ఆప్షన్ 4 ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు అన్ని వాస్తవాలను వెల్లడి చేయాల్సిన అవసరం లేదు. 24th క్వశ్చన్. ప్రతి సంస్థ ప్రదర్శించాల్సిన సమాచారం. ఏ. సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు. బి. అధికారులు ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం. సి. సబ్సిడీ పథకాల అమలు విధానం, దానికి కేటాయించిన నిధులు. ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే. ఆప్షన్ 2 ఏ, సి మాత్రమే. ఆప్షన్ 3 బి, సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. 25th క్వశ్చన్. న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రయోజనం పొందని వారు గుర్తించండి. ఆప్షన్ 1 స్త్రీలు, పిల్లలు. ఆప్షన్ 2 షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలవారు. ఆప్షన్ 3 2 లక్షలలోపు వార్షిక ఆదాయం గలవారు. ఆప్షన్ 4 పారిశ్రామిక కార్మికులు. సరైన సమాధానం ఆప్షన్ 3 2 లక్షలలోపు వార్షిక ఆదాయం గలవారు.